హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతికి మేము అరిసెలు కూడా చేసాము. సకినాల పిండితోటే అరిసెలు చేయొచ్చు, కాకపోతే నేను వేరే పట్టించుకొచ్చాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. పాకం ఎలా వస్తేనే అరిసెలు అనేటివి సాఫ్ట్గా గుల్లగా వస్తాయి. పాకం ఎలా పట్టామో మీరు వీడియో మొత్తం చూసేస్తే తెలుస్తుంది. ముందుగా నేనైతే 1 kg రేషన్ బియ్యం అయితే ఒక 15 అవర్స్ అయితే నానబెట్టాను. చూస్తున్నారు కదా, ఇలాగా. ఈ తర్వాత వీటిని ఒకసారి కడిగేసుకొని ఇలా జల్లిలో వడగట్టుకోవాలి. ఇలా తడి పొడిగా ఉన్నప్పుడే మనం మిల్లాడించుకోవాలి. నేను 1 kg రైస్కి 1/2 kg బెల్లం అయితే తీసుకున్నాను. ఇది కస్తూరి బెల్లము. బెల్లాన్ని బట్టి కూడా అరిసెలు అనేటివి వస్తాయి కదా. ముందుగా అయితే నేను పిండి పట్టించుకొచ్చుకొని ఇలా ఒత్తి అయితే పెట్టుకోవాలి. పిండి పొడిగా కాకుండా తడిగా ఉంటేనే అప్ప అనేది మంచిగా వస్తుంది. ఇలా అనుకొని మూత పెట్టేసి పెట్టుకుందాం. ఇప్పుడు పాకానికైతే మంచిగా బెల్లాన్ని తరిగి ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకొని 1 గ్లాసు వాటర్ అయితే వేసాను. ఎందుకంటే మనకు బెల్లంలో నలికలు ఉంటాయి కదా. డైరెక్ట్గా ఇలా బెల్లమే వేస్తే చిక్కగా అయిపోయి మనకు స్ట్రెయిన్ చేసుకోవడానికి వీలు కాదు కనుక 1 గ్లాసు వాటర్ వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏ బెల్లానికైనా కూడా నలికలు అనేటివి వస్తున్నాయి. అందుకే ముందుగా మనమైతే ఇలా స్ట్రెయిన్ చేసుకుందాం. మళ్ళీ ఆ గిన్నె కడిగేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ పాకం అంతా అందులో వేసుకొని మనకు పాకం వచ్చేదాకా మనం చూస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలాగా. పాకం అనేది గట్టిగా అయితే మనకి అరిసె అనేది ఇంకా గట్టిగా అయ్యి తినడానికి వీలుగా ఉండదు. పాకం అనేది ఇలా పట్టుకోవాలి, జారుడుగా ఉండాలి. చూసారు కదా, ఇలా జారుడుగా ఉంటేనే మనకి అరిసె అనేది మెత్తగా గుల్లగా మంచి టేస్టీతోటైతే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా జారుడుగా ఉన్నప్పుడే మనకి పాకం వచ్చేసినట్టు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాము. మనకి నెయ్యి ఎక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి, మంచి వాసన వస్తుంది కదా. ఇప్పుడు పిండి అయితే వేసుకుందాం కొంచెంగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని నేను పక్కనైతే పెట్టేసుకొని ఇలా పిండినైతే వేసుకుంటున్నాను. మనకి ఎంత పిండి పట్టుద్దో అంత పిండి అయితే ఇందులో వేసుకోవాలి. మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను తీసుకున్న 1/2 kg బెల్లానికి పిండి ఎంత పట్టుద్దో చూడండి. ఇలాగా పిండిని ఎంత చక్కగా మనం కలిసేటట్టుగా కలుపుకోవాలి. మంచిగా ఈ విధంగా వచ్చేంత వరకు పిండిని అయితే వేసుకున్నాం కదా. ఇలా అయితేనే మనకి ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా ఇప్పుడు పిండి ఎంత మిగిలిందో చూద్దాం మనము. కేజీ పిండి పట్టించుకొస్తే ఇంత మిగిలింది. ఇది మేము సకినాలలో వేసేసుకొని ఇంకా సకినాలు పోసేసుకోవడమే. ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటాము. పర్ఫెక్ట్గా కేజీకి కేజీ అని ఏముండదు. ఇలా మాకు పిండి ఎంత పట్టుద్దో అంత మేరకే చేస్తాము. దీంట్లోకి ఇప్పుడు ఇంకా కొంచెము నెయ్యి అయితే వేసుకొని మంచిగా అంత దగ్గరకు అనుకొని మనము మూత పెట్టుకుంటే పిండి అనేది చక్కగా ఉమ్మగిలుద్ది, అరిసె అనేది మంచిగా వస్తుంది. చూడండి, ఇలాగా ఇలా అంతా దగ్గరకు అనుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. కొంచెం అరిసెలైనా కూడా మంచిగా ఇలా పిండి చూడండి, ఇలా చేతికి మంచిగా వచ్చింది. ఇలా చలివిడి అనేది, మీరు చలివిడి అంటారు కొంతమంది, మేమైతే పిండి అంటాము. ఇలా ఉంటేనే అరిసె అనేది మంచిగా వస్తుంది. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ హీట్ కాకుండా నార్మల్గా ఉంచుకుంటేనే అరిసె అనేది చక్కగా వస్తుంది. నేనైతే అరిటాకులో చేస్తున్నాను. ఇంకా మనకు ఆయిల్ కవర్స్ కూడా ఉంటాయి కదా, వాటితో కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ అయితే ఒకసారి ఎప్పుడైనా కూడా ఇంకా మీడియం ఫ్లేమ్ కన్నా తక్కువనే పెట్టుకోవాలి మనం గ్యాస్ది. ఎందుకంటే కొంచెం ఎక్కువ అయినా కూడా మాడిపోతుంది. ఈ అరిసె అనేది చాలా సెన్సిటివ్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క అరిసె ఇలా పూరిలాగా పొంగింది. ఎంత గుల్లగా వచ్చిందంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మంచిగా ఇంకా ఇందులోకి అయితే కంప్లీట్గా నెయ్యితోటి కూడా ఉంటే వేయించుకుంటే మాత్రం అసలు అమృతం లాగా ఉంటుంది అరిసె అనేది. చాలా బాగా వస్తాయి కంప్లీట్ నెయ్యితోటి చేసుకుంటే. ఇంకా మనమైతే కొంచెం ఆయిల్ తోటి చేసుకుంటున్నాం కదా, కొంచెమే నేను నెయ్యి అనేది ఒక 3-4 టేబుల్ స్పూన్ అలా వేసాను. అయినా కూడా మంచి సువాసన అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, అరిసెలు అనేటివి ఫ్లేమ్ తగ్గించుకొని
చక్కగా చేసుకుంటే మంచిగా ప్రతి ఒక్క అరిస ఇలా పొంగింది. పాకంతోటే ఉంటుంది. ఈసారి అయితే పాకం అయితే మా పాప పట్టింది, మంచిగా వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించాయి. ఎందుకంటే పాడైతే బాధ అనిపిస్తుంది కదా. చక్కగా పట్టేసింది, జారుడుగా పట్టింది పాకం అనేది. అందుకే ప్రతి ఒక్క అరిసె చూస్తున్నారు కదా, నేను అందుకే మీకు చూపిస్తున్నాను. ఇలా మంచిగా పూరిల్లాగా పొంగినాయి, గట్టిగా కాకుండా. ఫ్రెండ్స్ మీరు కూడా నేను కూడా చాలా వరకు అరిసెలు ఎవరెవరు ఎలా చేశారో ఒకసారి అయితే అన్నీ చూశాను యూట్యూబ్లో. మేమైతే ఈ విధంగా చేసాము, చాలా వరకు అయితే అరిసెలు ఇలాగే చేస్తారు. పిండి వంటల్లో స్పెషల్ వంటకం ఏంటంటే ఈ సంక్రాంతి పండుగకి అరిసెలు. మా తెలంగాణ అయితే సకినాలతో మొదలు పెట్టుకుంటాము. ఇంకా సకినాల పిండితోనే కొంచెం తీసుకొని మేము అరిసెలు చేసుకుంటాము. ఇప్పుడైతే కొంచెం ఒక 4-5 అయితే అలా నువ్వులతో చేస్తున్నాను. ఈ నువ్వులు గాలిచ్చి ఎండబెట్టుకున్నవి, ఎందుకంటే మనకు పేలే అవకాశం ఉంటుంది కదా. అందుకే చూసారు కదా, పిండి ముద్దకి ఇలా పట్టించాను. ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు ఇలాగా. ఇలా కూడా టేస్ట్ చేద్దామని ఈసారి ఇలా కూడా కొన్ని ఒక 4-5 అలా చేశాను. ఇవి కూడా చక్కగా వంగాయి, చాలా బాగా వచ్చినవి. ఇలా నువ్వులతో కూడా చేసుకుంటే ఇంకా మన ఇష్టము, నువ్వులతో కూడా చేసుకోవచ్చు, ప్లెయిన్ అరిసెలు కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వంగినాయో అరిసెలు అయితే. ఒక్కరితోటైతే కాదు, ఇంకా 2-3 ఉంటేనే, ఒకరు కాల్చుకోవడం, ఒకరు చేయడము, ఒకరు ఒత్తడం అయితే. ఇంకా అమ్మ అయితే కాలుస్తుంది, నేనైతే చేస్తున్నాను, పాప అయితే ఒత్తుతుంది. మంచిగా వచ్చాయి అరిసెలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా మంచిగా అరిసెలు ఎంత బాగా అంటే అంత బాగా వచ్చినాయి. ఇంకా కొన్ని నువ్వులతోటి కూడా నేను ఒక 4-5 అలా చేశాను. ఈసారి ప్రతి ఒక్కటి మంచిగా వచ్చినాయి మాకు. ఇంకా గారెలే కానీ, సకినాలే కానీ, అరిసెలు కూడా. చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.